హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామయ్య బేబీ కేర్ టిప్స్. ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్ టైంలో మనకి ఎక్కువగా వాటర్ మిలన్స్ దొరుకుతూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. సో మరి డెలివరీ అయిన తల్లులు అంటే పాలిచ్చే బాలింతలు ఈ యొక్క వాటర్ మిలన్స్ తినొచ్చు. వాటర్ మిలన్స్ కనుక తింటే బిడ్డకు జలుబు దగ్గు ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? సో చెప్పండి సిస్టర్ అని అడిగారన్నమాట. సో దీని గురించి మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక పాలిచ్చే తల్లులు వాటర్ మిలన్స్ అనేవి తినొచ్చా? వాటర్ మిలన్ తినడం వల్ల బిడ్డకి జలుబు దగ్గు ఏమైనా వస్తుందా అని అడుగుతూ ఉన్నారు. సో వాటర్ మిలన్ తీసుకుంటే చాలా చాలా మంచిది. నిజానికి వాటర్ మిలన్లో 90% కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇందులో ఉండే కొన్ని పోషక విలువలు అనేవి అది మీ బిడ్డకి అంటే మీరు పాలిస్తున్నారు కదా, మీ బిడ్డకి మీకు చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, B6 ఉంటుంది, అలాగే పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో అలాగే ఇందులో ఫైబర్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే తల్లి బిడ్డ ఇద్దరికి కూడా చాలా మంచిది అన్నమాట, ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇవి తీసుకోవడం వల్ల బిడ్డకి జలుబు ఏమైనా అవుతుందా పాలిచ్చే తల్లులోకి అని డౌట్ వస్తుంది. సో నార్మల్గా అయితే బేబీకి జలుబు దగ్గు ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఈ పాలిచ్చే తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. కానీ ఎక్కువగా తీసుకోకండి, నార్మల్గా తీసుకోండి. కానీ బేబీకి ఆల్రెడీ జలుబు దగ్గు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మాత్రం మీరు పాలిస్తే కనుక మీరు తీసుకోకండి. ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని స్వీట్నెస్ అంటే ఇందులో ఉండే షుగర్ కంటెంట్ అనేది అది బేబీకి మళ్ళీ జలుబు దగ్గు ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్లాంటి అంటే ఆల్రెడీ బేబీకి జలుబు దగ్గు ఉంటే మట్టికి తినకండి పాలిచ్చే తల్లులు. అట్లాంటి ప్రాబ్లం బేబీకి ఏం లేదక్క అనుకుంటే మీరు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.